హలో క్యూటీస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం వెళ్తున్నాం మొరం గుడికి. కాస్త మధ్యాహ్నం వెళ్ళాము. సో వీడియో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఈ గుడి ఆంజనేయ స్వామి గుడి. పక్కనే ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. చిన్న బృందావనం అనుకోవచ్చు. ఇంకా అటు ఇటు ఖాళీగా తిరుగుతున్నాము. వెళ్ళి దర్శనంకి వెళ్ళకుండా ఈ పనులు చేస్తున్నాం అన్నమాట. అంతేగా మరి. అదిగో మన రాధాకృష్ణులు చాలా బాగున్నారు కదా. ఇక వెనకే కృష్ణుడి కాళింగ మర్దన దృశ్యం ఉంటుంది. చిన్న కొలనులాగా, బట్ బాగుంటుంది. ఇందులో చేపలు కూడా ఫుల్గా ఉన్నాయి. ఆ పక్కనే ఈ మర్రి చెట్టు, చాలా బెంచెస్ ఉన్నాయి. అసలు అంత పైకి ఎలా రాశారండి? పైకి చూస్తుంటే అంత పైకి ఎలా ఎక్కి రాశారో, లేక రాసిన తర్వాత పైకి ఎలా వెళ్ళాయో అర్థం కావట్లేదు నాకైతే. వీళ్ళందరూ కలిసి బాగుండాలని కోరుకుందాం మరి. పుట్ట చూసిన వెంటనే ఫిక్స్ అయింది ఏంటంటే ఈ డే మొత్తం ఈ పక్కల్లోకి రాకూడదు అనేసి. ఇక ఇదిగో చిన్ని ప్లే ఏరియా. ఈ కాయలు మీకు ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి. నాకైతే ఏవో ఏది ఉంటుందని తెలుసుకుందామని చెప్పి నేను కూడా వీడియో తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇది ఇంత పైకి ఎలా రాశారు బ్రో, ఎవరండి మీరు? ఇవన్నీ చూసిన తర్వాత మనం ఫిక్స్ అయింది ఏంటంటే ఉయ్యాలుగాలని. చాలా బాగుంటుంది కదా ఇలా బయట వెళ్ళి ఉయ్యాలుగడం. మన ఇళ్ళలో ఉయ్యాల కంటే బయట వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో పోట్లాడి మరీ ఉయ్యాలు తీసుకొని ఊగడం అంటే సూపర్ అసలు. ఇక దాని తర్వాతే ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్ లాగా ఉంటుంది, మెట్లు. చూడండి, మన రాముల వారు పట్టాభిషేకం చేసుకుంటున్నారు. మనల్ని కూడా పనిలో పని రండి, మీరు అప్పుడు ఎలాగో రాలేదు కదా అన్నట్టు ఉండింది. ఇక మేము కూడా వెళ్ళిపోయాము ఆ సైన్యంలోకి. చాలా బాగుంది. భోజనాలు ఎక్కడో కూడా అడగాలి మరి. జస్ట్ కిడింగ్. పైకి వెళ్తే రాములవారి గుడి, ఇంకొక చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. మనం వెళ్ళిన టైం అన్నమాట. ఏం చేయలేము, 2 గుళ్ళు క్లోజ్లో ఉన్నాయి. అక్కడ నుంచి కాస్త తొంగి చూసుకొని దేవుని దర్శనం చేసుకొని వచ్చాము. ఇక ఆ పైనుండి వ్యూ ఇంత బాగుంది. ఈవినింగ్ అంటే చాలా చాలా బాగుండేది. ఇదిగోండి నిమ్మ పండ్లు ఎక్కడున్నాయి, అక్కడ 2 కాయలు ఉన్నాయి. అక్కడ నుండి ఏంటా ఇది ఇలానే వచ్చా క్యూరియాసిటీ ఏంటి అసలు అని. కొంచెం తొంగి చూస్తే అర్థమైంది కృష్ణుడు చుట్టూ వాయిద్యాలు వాయిస్తున్నారని చెప్పేసి. దగ్గరికి వెళ్ళాము. బట్ డిసప్పాయింటింగ్ ఏంటంటే కృష్ణుడు కృష్ణుల్లానే లేడు, అదొకటి. ఇక్కడ అంజనిమాత ఇంకా హనుమాన్. బాగుంది కదా. ఇది అప్పటి నుండి స్టార్టింగ్ నుండి మాతోనే ఉంది మరి. లోపల ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. ఇక చుట్టూరా కూడా అలా ఒక లుక్ వేసుకుంటే బాగుంది. ఇక పక్కనే సీతారాముల వారు మళ్ళీ దర్శనం ఇచ్చారు. రేపు వైకుంఠ ఏకాదశి అనగా ముందు రోజు అనమాట. సో క్లీనింగ్లో ఉన్నట్టున్నారు. అక్కడ అలా కూర్చొని ఈ చుట్టూరా ఉన్న ప్లేసెస్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్తో చిట్ చాట్ అలా పెట్టుకొనేసి బాగుంది. ఇక ఇంకాసేపు వెయిట్ చేసి ఆకలేసింది. ఫ్రెండ్స్ని ఫుడ్ తేవడానికి పంపించాము. అంతవరకు మళ్ళీ పట్టాభిషేకంకి వెళ్ళామన్నమాట. సెకండ్ టైం పట్టాభిషేకంలో నేను ఆంజనేయ స్వామి ముందరే కూర్చున్నాను. గద బాగా పెట్టారు కదా, మనం ఎత్తలేమేమో. ఆ ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకొని అలా ఒక సెల్ఫీ తీసేసుకొని ఫుడ్ కోసం వెయిట్ చేసి వచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్. ఇది అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేసాము. ఇక్కడ చేపల కోసం మనం పడ్డ కుస్తీ అంతా ఇంత కాదు మరి. చాలాసేపు వెయిట్ చేసి లాస్ట్కి చేపల్ని చూసి వాటితో ఆడుకొని మరీ వచ్చేసాము. ఇంకా మీసాల చేప చుట్టూ ఉన్న చేపలు దాగుడు మూతలు ఆడుతున్నట్టు ఉండింది. జస్ట్ మిస్. నేను కూడా వెళ్ళి ఆడుండేదాన్నేమో మరి. ఈ మీసాలు చెప్ప అసలుకి మా ఫ్రెండ్ వాళ్ళ వేలు కొరికేసింది, అందువల్లే దానిపైన ఎక్కువ టార్గెట్ అయిపోయింది. పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్ అనే చెప్పుకోవచ్చు, బట్ జాగ్రత్తగా మనమే చూసుకోవాలి. వాటర్ కదా, చేపలకి మేతేమో కానీ నా పర్స్ వేసేసారు. ఇంకా సేపు ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు అందేలాగా పపాయాస్ ఉన్నాయి, బట్ ఒక్కటి కూడా మాగలేదు. ముడితే కొడతారేమో మరి. క్లోజ్. ఇక అంతా అలా చూసుకుంటూ తిరుగుతున్నాం అనమాట, టైం పాస్ చేసుకుంటూ. ఫ్రెండ్స్తో ఎంతసేపు అయినా మనకి టైం తెలియదు కదా, అలాంటి రోజే ఇది కూడా. ఇక ముందర నామాలు, శంకు చక్రాలు. ఇంకొంచెం ముందరికి వెళ్తే ఆంజనేయ స్వామి ఉన్నారు. శ్రీరాముల వారు అండ్ ఆంజనేయ స్వామి వారి ఆలింగన దృశ్యం అనుకుంటాను. ఇక టెంపుల్కి బాయ్ చెప్పేసి అలా ఒక లుక్ వేసాము. అటు మనం ఇంతసేపు చూపించిన మర్రి చెట్టు పక్కన ఒక దారి ఉందంట. అక్కడ వచ్చేసి ఏదో చెరువు ఉంది. సో ఇంకా అది కూడా కవర్ చేసేద్దామని వెళ్ళాము. ఇక్కడ సౌండ్స్, చిలకలు ఎక్కువ ఉన్నాయి మెయిన్.
మనకి ఎక్కడికి వెళ్ళిన చిలుకలు మెయిన్గా ఉంటాయి. వెహికల్స్ ఏం రావు ఈ గుడికి, మనమే ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాలి. రోడ్డుకు వస్తే కనుక మనకి ఉంటుంది. మొరం రోడ్డు నుండి ఈ టెంపుల్కి కాస్త నడవాల్సి వస్తుంది, లోపల అడవిలా ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటారు అందరూ ఓన్గా. పచ్చటి పొలాలు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, వాళ్ళ పొలాలు గుర్తొచ్చేసాయి ఉన్నట్టుండి. వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయినట్టు అనిపించింది. ఇక వెళ్తున్నాం జై పాదయాత్ర అన్నట్టు. కూర్చోడానికి బల్లలు, ఇది మనం నడవాల్సిన దారి. ఈ గుడికి చాలామంది వస్తూనే ఉంటారు, చాలా వరకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇక వెళ్తున్నాం. ఇది వచ్చి బిర్యానీ అనుకునేసాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత కాదని తెలిసింది. ఇంకా నేను తీసుకెళ్ళి బిర్యానీ చేసుకోలేదు, చేసుంటే అయిపోయిండేదనమాట. ఇంట్లో సుప్రభాతం వినాల్సి వచ్చేదేమో మరి. ఫ్రెండ్స్తో వెళితే అడవిలోనే సరే హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని రావచ్చు కదా. అందుకే అంటారు మనము లోన్లీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి, కాస్త బయట తిరగాలి అని చెప్పేసి. సో టైం ఎక్కువ స్పెండ్ చేయడానికే ట్రై చేయాలి. పూలు చూస్తే చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయి నాకు. ఇక్కడ తేనెతుట్ట ఉంది. సో ట్రిప్ అంతా 1 డేలో హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. మహాద్వారం లాస్ట్లో బాయ్ చెప్పాను. వీడియో స్టార్టింగ్లో తీయాల్సింది ఎండింగ్లో తీసి పెట్టాను అనమాట. సో బాయ్.